భయంకరమైన దుష్ట శక్తులు మన ధర్మాన్ని నాశనం చేయడానికి కమ్ముకుంటున్నాయి. భయంకరమైన ఒక విలన్ ఉన్నాడు, ఒక నీచుడు. వాడి సినిమాల్లోనూ విలన్నే, బయట విలన్నే. వాడేమో సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి, సూర్యప్రకాశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పక్కన తమిళనాడులో స్టాలిన్ వాళ్ళ కొడుకులు వీళ్ళంతా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి అవో దుష్ట శక్తులు మొదలయ్యాయి. ఇటువంటి వాటిని ఎదుర్కొని ధర్మాన్ని నిలబెడుతున్న ఒక అపూర్వ దివ్యశక్తి శ్రీకృష్ణ స్వరూపమై, అమ్మవారి స్వరూపమై, కృష్ణ వారాహి రూపమై, పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి రూపంలో మనల్ని రక్షిస్తున్నది. ఆయనకు శుభం కలుగుతాక. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. పెద్దవాళ్ళ యొక్క గౌరవము, మధ్య వయసులు మన వయసులతో సరదాగా చిన్నవాళ్ళని మరి ఆస్వాదించాలి. మరి ఒక పెద్ద వేదిక మీద ఇది నా మొట్టమొదటి ప్రసంగం అండి. దానికి కర్త కర్మ క్రియ డాక్టర్ వారు కామినేని హాస్పిటల్లో ఏమండి పీడియాట్రిషియన్ చీఫ్. ఒక 2 నిమిషాల్లోనే నన్ను ఆయన అనంత మిత్రుడిగా చేసుకున్నారు. అవునా కాదా? అది ఒకటే అండి, ఒకటే పడు చెప్తున్నాను. ఏదైనా మన దెబ్బకి ఎవరు చాలడం. ఓకే, ఐక్యత అనేది కొరబడింది. ఒక్క మాట చెప్పేసి ఇంకొక పాయింట్ చెప్పేసి సబ్జెక్ట్ ముగిస్తాను. మెగాస్టార్ నాకు అతి సమీప బంధువు అండి. బడే బాబురావు గారికి నేను బావమరిది. సదరు బడే బాబురావు గారి అమ్మాయి బిందు, అల్లు అరవింద్ కూడా బావమరిది. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. పిచ్చి ఆశలు లేదు, 3 సిట్టింగ్లో ఖాయమైపోయింది. బ్రహ్మాండంగా ఉన్నారు. ఓకే, మన కృష్ణదేవరాయలు గారి తర్వాత మెగాస్టారే టాప్. అవునా కాదా? వారిని 5 సార్లు కలిశాను. ఆయనకి కోపము విసుగు లేదండి. ఓకే, సరే 2002 వరకు ఒక డైరెక్షన్తో సభ్యులు ముగిస్తాను. ఆయన ఖైదీ నెంబర్ 76లో గోవా గోరింగ్లతో ఆడిందిలే బొమ్మలాట. శ్రీకాంత్ గుర్తుందా మీకు ఆ పాట? ఒక పూటంతా ఆయనతో ఉండే అవకాశం నాకు లభించింది. ఆయన పక్కనే